హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి అండి. దుర్గమ్మకు ముందుగా మంగళహారతి. అమ్మలగన్న అమ్మ గౌరమ్మ, మాకు అమ్మ కావాలమ్మ ఇవ్వమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. ఏమండి, ఈరోజు శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారిని కలశ పూజ ఈరోజు ఒక పూట చేసి, ఇంకా కలశాన్ని తీసుకొని ఈ కలశాన్ని తీసుకొని ఎత్తుకొని మనం ఇంట్లో దాచిపెట్టుకోవడమేనండి. ఓం నమో శ్రీ మాత్రే నమః, శ్రీ దుర్గాయ నమః. అన్ని మాటలు అన్ని బాధలు అమ్మకు చెప్పుకుంటారు. ఆడపిల్లలు చాలా మృదువుగా కోమలంగా ఉంటారండి. అన్ని బాధలు మనసులో కొన్ని ఉంటాయి, భయానికి బతుకు ఉంటారు, కానీ ప్రతి ఒక్క బాధ అమ్మకు చెప్పుకుంటారు. సరే, ఓం ఈరోజు అభిషేకం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మహాదేవాయ నమః. దిగంబరాయ చంద్రశేఖరాయ గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుం కావేరి తుంగభద్ర చ కృష్ణవేణి చ గౌతమిన్ భాగీరథి చ విఖ్యాత పంచగంగా ప్రకృతితః అస్మద్గురుచరణార విశోదకం స్నానం గురు పావనం శుభే శుభం. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమో రుద్రాయ నమః. ఈశాయ నమః. సర్వేశ్వరాయ నమః. గంగల శ్లోకాలు చదివి అక్కడెక్కడ గంగలను తీసుకొచ్చి స్వామి వారికి మనం అభిషేకం చేసినట్టండి. ఇన్ని గంగల పేర్లు చదువుకోవడం, ప్రతి వాళ్ళు స్నానం చేసేటప్పుడు మనం చదువుకోవాలంట. మనం మనుషులను స్నానం చేసినప్పుడు అప్పుడు అవి రాకపోతే కనీసం గంగ అని 3 సార్లు అనుకొని చేసుకోవాలండి. ఎన్ని గంగలు వచ్చినాయో తెలుసా? మళ్ళీ ఒకసారి వినండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుం కావేరి తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమిన్ భాగీరథి చ విఖ్యాత పంచగంగా ప్రకృతితః అస్మద్గురు చరణార విధోదకం స్నానం గురు పావనం శుభే శుభం. చాలా మంచిది అండి. ఇవి సొసైటీకి ఉపయోగపడేటి. మన ఇలా చేసుకుంటే నేను చెప్తూ ఉంటాను కదా, పూర్వజన్మ సుకృతాలు కదిలిపోతాయండి. ఓం నమో. పుష్పాలతో పారిజాత పుష్పాలతో స్వామివారికి చక్కటి అభిషేకం జరిగింది. ఇప్పుడు అభిషేకం అయిన తర్వాత అలంకరణ చేసుకుంటాను. ఈ అలంకరణ కోసం వేరే వీడియోలో మనం ఇగో మందార పూలు 2 రకాలు, ఈ ఎర్ర మందారం, త్రిదళాల ఆకులు, ఇవేంటి పారిజాతం పుష్పాలు, ఈ గుమ్మడి పువ్వులు, గుమ్మడి ఆకులు రకరకాలతో పడుతుందండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి. భవానీ మాటలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఈరోజు 11 రోజులండి. అమ్మవారిని కలశం తీసుకొని ఇంకా నార్మల్గా డైలీ పూజలు చేసుకోవడం నా కర్తవ్యం, నా ధర్మం. నేను చేసుకుంటానండి, మీరు కూడా చేసుకోండి. అందరూ ప్రతి ఒక్క మహిళ బాధ్యతలు కలది కాబట్టి ఆ మహిళ సంపాదించదని తిడతారు కొంతమంది. ఏమి సంపాదించుకోకుండా పర్లేదండి. మీరు వంట చేసి ఇంట్లో పిల్లలకు పెట్టేసి బంగారం రోజు ఇంత పూజ చేసుకోండి. అదే మీకు అభివృద్ధి, మీ కుటుంబానికి. ఇది నేను ప్రతి వాళ్ళకు చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను, సగౌరవంగా చెప్పగలను, గౌరవంగా చెప్పగలను. భారత స్త్రీ చేసుకోవడమే ధర్మం. ఓం నమః శివాయ నమః. ఈ అమ్మవారికి పెట్టిన చీరలు, జాకెట్ ముక్కలు ఇవ్వండి. మామూలుగా అలా జరిగింది. ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ నవదుర్గాయ నమః, అష్టలక్ష్మీదేవియే నమః. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి. ఓకే.